హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కొన్నేత్ర. ఈరోజు వీడియో అయితే చెప్తున్నానండి, కంప్లీట్ అయిపోయేలా చూడండి. ఎందుకంటున్నానంటే ఇది లాంగ్ చైన్ గురించి ఈరోజు మన వీడియో అయితే. లాంగ్ చైన్ అనేది చాలా 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 పవర్ఫుల్ లైబ్రరీ అనమాట. సో రీసెంట్గా మీరందరూ లైక్ ఏఐ ఏజెంట్స్ గురించి, రిట్రీవల్ ఆర్గ్యుమెంట్ జనరేషన్, ర్యాక్స్ గురించి, వీటి గురించి బాగా వింటున్నారనమాట. లైక్ లూప్ ఇంజనీరింగ్ అని, హార్నెసింగ్ అని, సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అయితే వస్తున్నాయి. సో ఇవన్నీ మనం వేటిని బేస్ చేసుకొని బిల్డ్ చేయొచ్చు అంటే లాంగ్ చైన్ యూజ్ చేసుకొని బిల్డ్ చేయొచ్చు. లాంగ్ చైన్ ఎందుకు యూజ్ చేయమన్నా అంటే లాంగ్ చైన్ వాళ్ళకి ఒక ఎకో సిస్టమ్ ఉంది. లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్, లాంగ్ స్మిత్ అని ఒక పెద్ద ఎకో సిస్టమ్ ఉంది. ఏంటంటే బిల్డింగ్ కాడి నుంచి డిప్లాయ్ చేసి వాటిని మోనిటర్ చేసేదాకా మనం ఒక ఎకో సిస్టమ్ అయితే ఉందన్నమాట మనకి. ఓకేనా? సో ఎలా బిల్డ్ చేయాలి, ఓకేనా, ఎలా యూజ్ చేసుకోవాలి లాంగ్ చైన్, జస్ట్ కొన్ని బేసిక్ లెసన్స్ చెప్తాను మీకు. ఓకే, సో ఇదేంటంటే కంటిన్యూ చేస్తాను. ఇట్లా ఫస్ట్ ఏంటంటే లాంగ్ చైన్ గురించి చెప్తాను, తర్వాత కొన్ని లాంగ్ చైన్ ఉపయోగించి కొన్ని ఏజెంట్స్ ఎలా రాయాలో చెప్తాను, తర్వాత లాంగ్ గ్రాఫ్ గురించి చెప్తాను. ఆ లాంగ్ చైన్ ఉపయోగించి లాంగ్ గ్రాఫ్స్కి గ్రాఫ్స్ ఎలా కనెక్ట్ చేయాలి, నోట్స్ ఎలా కనెక్ట్ చేయాలి, ఎడ్జెస్ ఎలా కనెక్ట్ చేయాలో చెప్తాను. అండ్ నెక్స్ట్ లాంగ్ స్మిత్ గురించి చెప్తాను. ఆ తర్వాత లాంగ్ స్మిత్ మీద కంప్లీట్గా లాంగ్ చైన్ నుంచి లాంగ్ స్మిత్ దాకా లాంగ్ గ్రాఫ్ ఉపయోగించి ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ అయితే చేద్దాం. ఓకేనా? సో ఈ మధ్యలో మనం ఎవాల్యూషన్ ఎలా చేయాలి, ఎవాల్యూషన్ మెట్రిక్స్ ఎలా ఉంటాయి, హ్యూమన్ ఇన్ లూప్ ఎలా ఉంటాడు, లేకపోతే ఇంకా మల్టిపుల్ థింగ్స్, ఎల్ఎంఎస్ జడ్జ్ ఎలా పెట్టాలి, ఇవన్నీ చూద్దాం అన్నమాట. ఓకే, రీరౌటింగ్ టెక్నిక్స్ ఇలాంటివి చూద్దాం. ఓకే, మీరందరూ అయితే నాతో పాటు ఈ వీడియోస్ లైక్ ఈ సిరీస్ని అయిపోయేదాకా కంప్లీట్గా ఫాలో అవుతూ ఉండండి. మ్యాక్సిమం లాంగ్ చైన్ గురించి ఒక 2 వీడియోలు, లాంగ్ స్మిత్ గురించి ఒక 2 వీడియోలు, లాంగ్ గ్రాఫ్ గురించి ఒక 2 వీడియోలు, మొత్తం మీద ఒక వీడియో, ఒక 5, 6, 7 వీడియోస్ ఉంటాయి, ఎక్కువ కూడా ఉండవు. సో ప్లీజ్ ట్రై టు ఫాలో మీ. నేనేం చేస్తానంటే ఎండ్ టు ఎండ్ బేసిక్ నుంచి చెప్తాను అన్నమాట. ఓకే, ఎండ్ టు ఎండ్ బేసిక్ నుంచి చెప్తాను. సో ఇది డే 1 అనుకోండి, ట్యుటోరియల్ 1 అనుకోండి. ఇలా ఈ నెక్స్ట్ 7 ట్యుటోరియల్స్ నెక్స్ట్ 10 డేస్లో మనం రిలీజ్ చేస్తాం. సో పక్కా చూడండి. ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. దానికోసం ఫస్ట్ ఏం చేస్తానంటే నేను క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. సో క్రోమ్లో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఓ ప్లాట్ఫామ్ డాట్, ఓకే, ఓపెన్ ఏఐ కీ అయితే కావాలండి. ఓకేనా? సో దానికోసం మనం ఏం చేయాలంటే ఓపెన్ ఏఐకి కొంచెం పే చేయాల్సి వస్తుంది. ఒక $10 పెట్టుకోండి. ఎందుకంటున్నానంటే ఇది ఇప్పుడు మనం లెర్నింగ్ అప్పుడు కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకపోతే మనం ఫ్యూచర్లో చేయలేమన్నమాట. ఓకే, ఫ్యూచర్లో ఒకవేళ నేను ఒక ఇస్తాను. సో ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సో కింద మెయిల్ మెయిల్ పెట్టండి. కామెంట్లో మెయిల్ పెట్టి బ్రో ఐ నీడ్ ఏపీఐ కీ అనండి. నేను మీ మెయిల్కి పంపిస్తాను. ఓకేనా? మీ మెయిల్కి నా ఒక ఏపీఐ కీ పంపిస్తాను లెర్నింగ్ కోసం. జస్ట్ 1 డే యాక్సెస్ ఇస్తాను, మీకు కావాల్సినంత నేర్చుకోండి. బట్ డోంట్ యూజ్ ఫర్ రియల్ టైం. ఓకే, ఎందుకంటే చాలామందికి కావాలి కదా. జస్ట్ దీంట్లో $8 ఉన్నాయి. సో ఐఎమ్ గివింగ్ దిస్ ఫర్ ఫ్రీ. ఓకే, నేను ఇంకా యాడ్ చేస్తాను, ఒకవేళ అయిపోయినా నేను మనీ యాడ్ చేస్తాను. బట్ మీరైతే నేర్చుకోవాలనుకునే వాళ్ళు పక్కాగా చూడండి. ఓకేనా? పక్కాగా. సో ఇక్కడ ఏంటంటే ఏపీఐ కీస్ ఉన్నాయి. సో ఏపీఐ కీలో ఒక న్యూ ఏపీఐ క్రియేట్ చేద్దాం. దీనికి న్యూ సీక్రెట్కి దీని పేరేదో పెడదాం. సో లాంగ్ చైన్ చూట్స్, ఓకే, ట్యూటోరియల్స్ చూట్స్ అని పెట్టుకున్నా. ఓకే, క్రియేట్ సీక్రెట్కి. సో ఈ కీ అయితే నేను కాపీ చేసుకుంటా. ప్రజెంట్ అయితే ఈ కీ కాపీ చేసేసుకొని నోట్ ప్యాడ్ మేము పెట్టుకుంటాను. ఓకే, నోట్స్ పైన పెడుతున్నా. ఓకే, నా నోట్స్ పైన పెట్టేసాను. డన్. ఓకే, ఇప్పుడు కీ అయితే క్రియేట్ అయిపోయింది. నేను పక్కాగా చెప్తున్నా, మీకు ఇస్తాను అనమాట. మీరేమి అస్సలు టెన్షన్ పడనవసరం. కాకపోతే నేర్చుకోండి. ఓకే, సో నేను ఈ కీ అయితే ఫ్రీగా ఇస్తాను మీకు. నాకు కామెంట్లో మెయిల్ పెట్టండి చాలు. ఓకేనా? ఓకే, లెట్స్ ఓపెన్ విఎస్ కోడ్. విఎస్ కోడ్ ఇక్కడ కాదు. సో ఏదన్నా ఫోల్డర్లో ఓపెన్ చేద్దాం. లెట్ మీ ఓపెన్ ఇన్ సమ్ ఫోల్డర్. ఏదో ఒక ప్రాజెక్ట్స్లో ఓపెన్ చేస్తున్నాం. ఓకే,
So here in new folder, what we can name it as LangChain tools. Okay, open new terminal this folder code. Okay, సో ఇక్కడ మనకు VS కోడ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా, VS కోడ్ అయితే ఓపెన్ అయింది. టచ్ దిస్ ఆర్డర్ అవుతారు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటికి కావాల్సిన కొన్ని లైక్ లైబ్రరీస్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం. ఫస్ట్ దీనికి మనం ఏం చేయాలంటే requirements.txt పెడుతున్నా. ఓకే, requirements.txt దీంట్లో మనకు కావాల్సిన LangChain, ఓకే LangChain OpenAI, LangChain OpenAI, ఇంకా LangChain community, python.n వికీపీడియా, ఎందుకంటే అంటే మనం చెప్పే వాటిలో కొన్ని సెర్చింగ్ కూడా ఉందన్నమాట. డక్గో సెర్చ్. ఓకే, సో ఇవి కావాలి మనకి. ఇవి క్లోజ్ చేస్తున్నాం రైట్ సైడ్ అంతా. ఓకే, దిస్ ఈజ్ అవర్ requirement.txt. ఇంకేంటంటే టెర్మినల్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఓకే, సో ఇక్కడ నేను ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాను. python 3.11 -m. సో మీరు విండోస్ విండోస్ వాడితే ఇంకొంచెం డిఫరెంట్ ఉంటుందండి, సేమ్ ఇలాగే ఉండదు. సో ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, మీకు ఎలా ఉంది ఏంటి అనేది, ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేస్తాం దానికి సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్. సో నథింగ్ డిఫరెంట్ అక్కడ. ఓకే, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, బట్ స్క్రిప్ట్స్ అది /bin యాక్టివేట్ ఏదో ఉంటుంది. సో అది చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి మెయిన్ వెన్ ఫైల్ అయితే క్రియేట్ చేసాం. ఓకే, దీంట్లో అయితే ఇప్పుడు మనం నేను ఫస్ట్ యూవీ ఇన్స్టాల్ చేస్తాను. ఓకేనా, అది ఫాస్ట్గా ఇన్స్టాల్ అవుతుంది. పిప్ ఇన్స్టాల్ యూవీ. దీనివల్ల ఏంటంటే మనకి స్పీడ్ అవుతుంది అనమాట ఏమైనా ఇన్స్టాలేషన్స్ ఉంటే. ఇప్పుడు యూవీ పిప్ ఇన్స్టాల్ -requirement.txt చాలా ఫాస్ట్గా చేసేసింది. ఓకేనా, చూసారా ఎంత ఫాస్ట్ ఉందో. యాక్చువల్గా ఇది మీరు నార్మల్ పైథాన్లో అంటే పిప్తో చేస్తే అంత ఫాస్ట్ ఉండదండి. ఓకే, వి గాట్ ఆల్ ద థింగ్స్ వాట్ వి నీడ్. సో పిప్ లిస్ట్ చెక్ చేసుకుందాం. సో సేమ్ ఫోల్డర్ మెయింటైన్ చేస్తాను నెక్స్ట్ అన్నిటికి. ఓకే, ప్లీజ్ మీరు కొత్త ఏం అవసరం లేదు, సేమ్ ఫోల్డర్ మెయింటైన్ చేస్తాం నెక్స్ట్ వీడియోస్ కూడా. సో ఈ ఫస్ట్ వీడియో అయితే ఫస్ట్ అయితే .env క్రియేట్ చేసుకోవాలా. .env. సో .envలో మనం OpenAI కీ అయితే పెడదాం. ఓకే, OpenAI API కీ. ఓకే, ఇక్కడ మన కీ రావాలి. ఓకేనా, ఇక్కడ మన కీ వస్తుంది. సో అది ఇంకా ఎక్కడో పేస్ట్ చేశానే, let me check it. Okay, notes, yep, here it was. Okay, we got the OpenAI key. Okay, సో ఇది నేను తీసేస్తాను. ఓకే, అంటే నార్మల్గా ఈ వీడియో ఒకటికి ఉంచుతా, నెక్స్ట్ డిలీట్ చేస్తా. మీకు ఒకవేళ కీ కావాలనుకుంటే నాకు చెప్పండి. ఓకే, చెప్పే కదా, కింద కామెంట్లో పెట్టి అడిగితే పక్కా ఇచ్చేస్తా కీ. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట. దీనికి నేను lesson 1 అని పెడతాను. ఓకే, lesson 1.py అని పెడతాను. సో lesson 1 lesson 2 అనుకుందాం. సో ఫ్రమ్ జస్ట్ ఏంటంటే నేను ఇంపోర్ట్ చేస్తున్నా కీకి సంబంధించి ఇంపోర్ట్ load.env. సో కీ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు LangChain కావాల్సిన LangChain _ OpenAI import chat OpenAI. సో మీరు ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఏం చేశారంటే .environment అయితే ఇంపోర్ట్ చేసుకున్నారు, అంటే దీని అయితే ఇంపోర్ట్ చేసుకున్నారు, అది లోడ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే
ఓపెన్ ఏఐ మోడల్ని అయితే కాల్ చేసుకుంటున్నారు. ఇది లాంగ్చైన్ ఓపెన్ ఏఐ ఇది ఇక్కడ ఏపీఐకి అంటే వాళ్ళ ఏపీఐని మనం హిట్ చేయొచ్చు అనమాట దీంతో. సో ఎల్ఎల్ఎం ఇప్పుడు చూడండి చాట్ మోడల్ అని ఇట్లా పెడితే ఓపెన్ ఏఐని హిట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనం పారామీటర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ మోడల్ అండ్ మోడల్ నేమ్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు LLM డాట్ ఇన్వోక్ అంటే పైదాన్ని కాల్ చేస్తున్నట్టు. రైట్ ఏ పోయం అబౌట్ లోన్లీ కంప్యూటర్, just not this one, you can take something write about the future of AI in 100 words. Yeah, that's great. Okay, ఇప్పుడు రెస్పాన్స్ వస్తుంది. సో రెస్పాన్స్లో డాట్ కంటెంట్ ఎంత ఈజీగా చూపిస్తా చూడండి. ఓకే, ఎంత ఈజీ ఉంటుందో. జస్ట్ ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్, పైథాన్ lesson 1.5. ఓకే, సో ఇప్పుడు చూస్తే మీకు రెస్పాన్స్ వస్తారు. ఓకే, ఇవన్నీ ఇంపోర్ట్ అవుతుంటాయి. సో చూసారా, ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ఈస్ ప్రామిస్ టు న్యూమరస్ ఇండస్ట్రీ డ్రైవింగ్ డెఫిషియన్. చూసారు కదా ఎలా ఎంత క్లియర్గా ఇస్తుందో. ఓకేనా, సో ఇప్పుడు మనం దేని గురించి అని అడగవచ్చు వీటిని. ఓకేనా, సో సంథింగ్ ఎంత ఈజీగా ఉందో చూసారా. ఇట్ ఈస్ వెరీ ఈజీ, రైట్? సో ఇంత ఈజీగా ఉంటుందండి. ఓకే, లాంగ్చైన్ అనేది ఏముండదు. ఫస్ట్ మీరు ఒక ఎల్ఎల్ఎంని ఒక ఇనిషియలైజ్ చేసుకుంటారు. తర్వాత దానికి కావాల్సిన ఒక ప్రాంప్ట్ ఇస్తారు. ఇన్వోక్ అంటే ప్రాంప్ట్ ఇస్తారు, అది కావాల్సిన రెస్పాన్స్ ఇస్తుంది అంతే. ఇప్పుడు మీరు ఆలోచించిన అవసరం లేదు దీని గురించి. ఎల్ఎల్ఎంని ఫస్ట్ మనం ఏం చేస్తాం, మన బ్రెయిన్ని, మనకు ఒక బ్రెయిన్ ఉంది. ఇప్పుడు ఒక రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు మనకు ఒక బ్రెయిన్ ఉంది. మన బ్రెయిన్కి ఒక క్వశ్చన్ వచ్చింది, మనం దానికి రెస్పాన్స్ ఇస్తాం. సంథింగ్ యువర్ ఆస్కింగ్ అండ్ గివింగ్ బ్యాక్, అంతే. 3 స్టెప్స్ ఉంటాయి దీనికి. సో నథింగ్ మోర్ దెన్ దట్. సో ఇంత ఈజీగా ఉంటుంది అనమాట. ఇది లైక్ ఒక బేసిక్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్, సో ఇలా చిన్న చిన్న బేసిక్ ప్రోగ్రామ్స్ చెప్పుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్. సో సారీ, లెట్ మీ మేక్ ఇట్ యాజ్ నేమ్ లెసన్ 2 అని పెడదాం. ఇందా మనం అనుకుంది అదే కదా, లెసన్ 2.5. సో దీంట్లో ప్రాంప్ట్ టెంప్లెట్స్ గురించి డిస్కస్ చేస్తాం అనమాట. ఓకేనా, సో ప్రాంప్ట్ టెంప్లెట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు అడిగేశారు ఏంటి, నార్మల్గా ఏదో నార్మల్ క్వశ్చన్ అడిగేశారు, అయిపోయింది, అది రిటర్న్ ఆన్సర్ ఇచ్చేసింది. బట్ మీరు ఇంకొంచెం డెప్త్కి వెళ్ళారనుకోండి, ఎల్ఎల్ఎంని మీరు ఎవరు, ఫస్ట్ ఎల్ఎల్ఎం ఎవరో చెప్తారు. సో ఏం ఎక్స్ప్లెయిన్ చేయమన్నారో అడుగుతారు. అర్థమవుతుందా? సో ఎల్ఎల్ఎం ఉందనుకోండి, తన గురించి తెలియాలి. యువర్ అన్ ఏఐ ఇంజనీర్ అనుకోండి, తన గురించి తెలిస్తే చాలా బాగుంటుంది. తర్వాత హ్యూమన్, మనం ఏ క్వశ్చన్, యువర్ ఏ హ్యూమన్ ఇంజనీర్, ఏదో క్వశ్చన్ అడుగుతాం. వాట్ అబౌట్ డేటా సైన్స్ ఆర్ సంథింగ్. హ్యూమన్ ఎలాంటి క్వశ్చన్ అడుగుతాడు హ్యూమన్ అనేవాళ్ళు? వాట్ ఈజ్ ఏఐ? సింపుల్ క్వశ్చన్. సో వీడు ఏఐ ఇంజనీర్ కాబట్టి ఏఐ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇప్పుడు మీరు కూడా అంతే కదా. ఇప్పుడు మీరు రియల్ టైంలో ఎవరైనా ఇంజనీర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సపోజ్ మీరు ఒక ఇల్లు కట్టాలనుకోండి, ఇల్లు కట్టాలప్పుడు ఏం చేస్తారు, ఇల్లు కట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, సివిల్ ఇంజనీర్స్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క డౌట్స్ అవి ఇవి క్లారిఫై చేసుకుంటారు. కంప్యూటర్ గురించి డౌట్లు ఉంటే కంప్యూటర్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి సాల్వ్ చేసుకుంటారు. సో అలా అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూమ్ యు ఆర్ రీచింగ్ అవుట్. సో అకార్డింగ్ టు యువర్ ప్రాబ్లమ్ యూ నీడ్ సేమ్ అలాంటి పర్సనే కావాలి కదా. సో అలా అనమాట. సో ఫ్రమ్ డాట్ ఎన్వి ఇంపోర్ట్ లోడ్ ఎన్వి. ఓకే, సేమ్ ఎన్విరాన్మెంట్ అయితే లోడ్ చేస్తున్నాం. ఫ్రమ్ LangChain core dot prompts import prompt templates. Okay, from LangChain OpenAI import chat OpenAI. ఇప్పుడు ఏంటంటే ప్రాంప్ట్ ఎలా ఇచ్చాం లెసన్ 1లో, ఏదో సింపుల్గా ఇచ్చేసాం, ఏం లేదు, జస్ట్ నాకు ఇది కావాలో అన్నట్టు అడిగేశారు. ఇప్పుడు ఎలా అడుగుతారంటే, ఇదివరకు మీరు స్పెసిఫై చేయలేదు, బాబు నువ్వు ఎలాంటి ఏ ఇంజనీరు, నేను నీ క్వశ్చన్ అడుగుతాను, దాని గురించి చెప్పని చెప్పి మనం స్పెసిఫై చేయలేరు. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే దీంట్లో మనం స్పెసిఫై చేస్తాం అనమాట. దానికోసమే ప్రాంప్ట్ లైక్ టెంప్లెట్ అయితే క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి ప్రాంప్ట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ప్రాంప్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాంప్ట్ టెంప్లెట్. ఓకే, సో దీనికి ఎలా అంటే, చాట్ ప్రాంప్ట్ టెంప్లెట్ ఇంకా ఈ రికమెండేషన్స్. ఓకే, ఫ్రమ్ మెసేజెస్. ఓకే,
సో దీంట్లో అయితే మెసేజ్లు ఇస్తాం అనమాట. ఫస్ట్ సిస్టమ్ ప్రాంప్ట్. ఓకే, సిస్టమ్ ఏం చెప్పాలనుకుంటున్నాను. సో సిస్టమ్ you are an AI teacher in simple way. Okay, so next human question aduguతారు. Okay, human question aduguతారు. So human explain me about the టాపిక్ మనం ఇస్తాం అనమాట. టాపిక్ ఇన్ 100 words. ఓకే, అర్థమైంది కదా. సో మనం టాపిక్ ఇస్తాం. సో ఇది టెంప్లెట్. ఓకే, ఒక టెంప్లెట్ అయితే క్రియేట్ చేసాం. ఇప్పుడు చైన్ అంటే లైక్ ఈ ఒకదాని తర్వాత ఒకటి స్టెప్స్ అనమాట. ఓకేనా, ఫస్ట్ ప్రాంప్ట్ ఇస్తాం, తర్వాత ఆ ప్రాంప్ట్ ఎల్ఎల్ఎంకి వెళ్ళిద్ది, ఎల్ఎల్ఎం క్వశ్చన్కి ఆన్సర్ జనరేట్ చేసిద్ది, అలా ఇచ్చిద్ది. ఓకే, రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు చైన్ డాట్ ఇన్వోక్, టాపిక్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ ఆఫ్ ఏఐ. ఓకే, రెస్పాన్స్ కంటెంట్. ఓకే, ఇప్పుడు సేమ్ జస్ట్ ప్రాంప్ట్ టెంప్లేటింగే మార్చాం మనం. ఓకేనా, చూసారా, ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ప్రామిసింగ్ విత్ వ్యాస్ట్ పొటెన్షియల్, ఇట్స్ ఎక్స్పెక్టెడ్ టు ట్రాన్స్ఫార్మ్ వేరియస్ సెక్టర్స్ such as healthcare, transportation and logistics, enhancing efficiency and decision making. AI will get smarter and more personalized, understanding human emotions better. It will increase productivity, reduce human error. సో ఇందక్కడి కన్నా ఇప్పుడు చాలా బెటర్గా అండ్ సింపుల్ వేలో ఇచ్చేసింది. ఓకే, చాలా బెటర్ అండ్ సింపుల్ వే. మీ పైనే ఉన్నాయి మీకు. ఓకే, ఎలా ఉంది ఏంటి అనేది పైనే ఉన్నాయి. సేమ్ క్వశ్చన్ అడిగారు బట్ డిఫరెంట్గా ఆన్సర్ చేసింది. ఓకేనా, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రాంప్ట్ టెంప్లెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో మీరు ప్రాంప్టింగ్ అని ఉంటుంది, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఉంటాయి, లైక్ జీరో ప్రాంప్టింగ్, ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్, జీరో షాట్ ప్రాంప్టింగ్, వన్ షాట్ ప్రాంప్టింగ్, రియాక్ట్ ప్రాంప్టింగ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. అవి మీరు యూజ్ చేసేటప్పుడు ఇలాంటి ప్రాంప్ట్ టెక్నిక్స్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాయి. ఓకే, చాలా అంటే చాలాగా యూజ్ అవుతాయి. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఇదే దీంట్లోనే మల్టిపుల్ ప్రాంప్టింగ్ అనుకోండి, మల్టిపుల్ క్వశ్చన్స్ అడగాల. ఓకే, ఇదే ఎల్ఎల్ఎంని మల్టిపుల్ క్వశ్చన్స్ అడగాలి. అదే ఎలా అడగాలో చూపిస్తాం. ఓకే, ఓకే, సో ప్రాంప్ట్ ఇప్పుడు చూడండి, ఈ ప్రాంప్ట్ కొంచెం ఎలా ఉండొచ్చు అంటే మనం డిఫరెంట్ అడుగుదాం అనుకుంటున్నాం కదా. సో ఇలాగా. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ ద టాపిక్ ఇన్ 100 words, difficulty level, నెక్స్ట్ లాంగ్వేజ్. సో ఇది మనం ఏం అడుగుతున్నాం అంటే దేంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి, మాకు ఎలా కావాలని చెప్పి అడుగుతున్నాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇదేంటంటే మల్టిపుల్ ఇన్పుట్స్ ఇవ్వాలనుకున్నప్పుడు. ఓకేనా, మల్టిపుల్ ఇన్పుట్స్ ఇలా ఇచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే చూడండి, సో అన్ని ఇన్పుట్స్ తీసేసుకునేది. ఓకే, సో ఇక్కడ చూస్తే టాపిక్ ఫ్యూచర్ ఆఫ్ ఏఐ, లెవెల్ బిగినర్, ఓకే, లాంగ్వేజ్ ఇంగ్లీష్, మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఓకే, సరే తెలుగులో అడుగుదాం, ట్రై చేద్దాం. సో ఇది దీన్ని మల్టిపుల్గా ఇన్పుట్స్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, సో ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ఈజ్ ప్రామిసింగ్. యా, సో తెలుగులో ఇవ్వలేదు, మైట్ బి, ఐఎమ్ నాట్ షూర్ ఎందుకు ఇవ్వలేదు కూడా. సో ఎందుకంటే మైట్ బి ఈ మోడల్ తెలుగులో లేదేమో, సో అందుకు ఇవ్వలేదు అనుకుంటా. ఓకే,
సో లైక్ చూసారు కదా, ఇంత డిఫరెంట్, లైక్ బిగినర్ లెవెల్లో నీట్గా మనకి ఇచ్చేసింది. సో ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ పార్సింగ్. ఇప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది కదా, అవుట్పుట్ని ఎలా పార్స్ చేసుకోవాలి, నీట్గా ఎలా చేసుకోవాలి అనే దాని మీద చెప్తాను. ఓకేనా. ఫ్రమ్ .env import load.env from langchain.core.output parsers import string output parser, ఇంకా from langchain core.prompts chat prompt template from langchain OpenAI chat OpenAI. ఓకే, load.env ఆల్రెడీ అయిపోయింది కదా. LLM, ఓకే, LLM GPT-4 ఉంచుతున్నా. ప్రాంప్ట్, ఓకే. సో ఫ్రమ్ టెంప్లెట్, ఓకే, వేరేలాగా ఇద్దాం. ఎక్స్ప్లెయిన్ అయ్యే టాపిక్, ఓకే, ఇది ఒక్కటి చాలు, ఇంకా ఎక్కువ వద్దులే. నెక్స్ట్ పార్సర్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయబోతుంది అవుట్పుట్. ఓకే, అవుట్పుట్ ఎలా రావాలి. ఓకే, చూసారా, ఇప్పుడు ఫస్ట్ ప్రాంప్ట్ ఇన్పుట్ వెళ్తుంది, LLM తీసుకుంటుంది, అవుట్పుట్ ఇస్తుంది. సో ఇది ఇక్కడ మళ్ళీ రాస్తున్నా పైన కొంచెం ఈజీగా అర్థం అవడానికి. ఇది ఇన్పుట్, ఓకేనా, ప్రాంప్ట్ అనేది ఇన్పుట్. తర్వాత ఇది ప్రాసెసింగ్ అనుకోండి, ఓకే, ఇది బ్రెయిన్. నెక్స్ట్ ఏంటది, నెక్స్ట్ అవుట్పుట్. ఓకే, ఇది అవుట్పుట్. సో ఇదే జస్ట్ ఇది ఏంటంటే టెంప్లెటింగ్ అనమాట, టెంప్లెట్ స్టైల్ అనమాట ఇదంతా. సో దీనివల్ల ఏం యూజ్ ఉంటుందంటే మనకి నీట్గా, అసలు ఇది చాలా ఈజీ. ఓకే, మొత్తం మనం పైన రాసుకొని ఇలా మనం ఒక కింద ఎలా అంటే ఒక చైన్ లాగా ఒకదాని తర్వాత ఒకటి కాల్ చేసుకుంటాం. సో చాలా అంటే చాలా ఈజీ అనమాట ఇది. ఓకే, సో ఇక్కడ టాపిక్ ఏంటి, ఫ్యూచర్ ఆఫ్ ఏఐనే. సో ఇక్కడ టైప్ ఆఫ్ రెస్పాన్స్ కూడా ప్రింట్ చేద్దాం. ప్రింట్ రెస్పాన్స్, ఓకే. సో ఇందాకది మనం తెలుగు అని పెట్టి ఇంగ్లీష్కి రన్ చేసాం. ఒక్కసారి సారీ నాకు అర్థం నేను ఎందుకు రా. ఓకే, నో ఇష్యూ. ఓకే, చూడండి మంచి స్ట్రక్చర్లో వచ్చింది ప్రాంప్ట్ అనేది. సో message.text accessor, ఓకే. సో ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ఈజ్ ప్రామిసింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఒక్కసారి బ్యాక్ టు థర్డ్ వన్. ఇందాక మనకి ఎందుకు వచ్చిందా, encounter some issue. From template, okay. Should come in Telugu. Why this much time? చూసారా, ఓకే, gave us in Telugu but not in that good. అంటే మనకి దీని టెర్మినల్ పైన అలా ప్రింట్ అయి ఉంటుంది, బట్ ఓకే. సో ఇలా ఏదైనా ఇవ్వగలదు. సో లెట్స్ గో ఫర్ 1. సో ఈ రెస్పాన్స్ ఏంటంటే కొంచెం పార్స్ అయ్యి నీట్గా వస్తుంది అన్నమాట. సో దీన్ని ఇంకొంచెం బెటర్గా చేద్దాం. ఓకే, దిస్ కేమ్ ఇన్ ఏఐ ఫ్యూచర్ అపియర్స్ ట్రాన్స్ఫార్మేటివ్ ప్రామిసింగ్ ప్రొఫౌండ్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ సర్వర్ సెక్టర్, ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ఇంక్లూడ్స్. చూడండి ఇక్కడ మీరు బిఫోర్ క్వశ్చన్కి ఆన్సర్ చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఓకేనా. సో ఇట్ విల్ బి స్మాల్ డిఫరెన్స్, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఆ డిఫరెన్స్ వల్ల ఏంటంటే మనకి అంత అర్థం అవ్వదు. కామాలు కొన్ని స్టాప్లు అవి ఇవి ఉంటాయి కదా, సో అలాంటి వాటిని కూడా ఇది మేనేజ్ చేయగలదు, ఓకేనా. సో లైక్ స్ట్రింగ్
అలాంటి వాటిని కూడా ఈజీగా మేనేజ్ చేయగలదు అన్నమాట. ఓకే, యా, నెక్స్ట్ వన్ లెసన్ 4 అయిపోయింది. లెసన్ 5 చూద్దాం. సో ఈ స్ట్రింగ్ అవుట్పుట్ పార్సల్ గురించి అయితే చూసామన్నమాట. సో ఓకే, సో మనకి ఏంటంటే ఇది ఎలా ఇచ్చింది, ఇప్పుడు ఏఐ రెస్పాన్స్ నుంచి మనకి నార్మల్ ప్లెయిన్ టెక్స్ట్ రూపంలోకి ఇచ్చేసింది. సో మనకి ఇప్పుడు చాలా ఇవరకు మీరు ఎలా కాల్ చేశారు, జస్ట్ ఇమేజిన్ లైక్ ఎలా కాల్ చేశారు, ఇదివరకు కంటెంట్ అని పిలుచుకున్నారు, బట్ ఇప్పుడైనా డైరెక్ట్ రెస్పాన్స్ వచ్చేస్తుంది. ఓకేనా, సో డైరెక్ట్ స్ట్రింగ్ ఇది. మీరు దీని నుంచి ఇంకొంచెం అడ్వాన్స్కి వెళ్ళాలంటే లెసన్ 5.5. ఓకే, సో లెసన్ 5.5 ఇక్కడ ఏంటంటే మీకు స్ట్రక్చర్డ్ అవుట్పుట్ వస్తుంది అనమాట. సో పైడెంటిక్ గురించి వినుంటారు, వినకపోతే కింద కామెంట్ చేయండి పైడెంటిక్ కావాలన్నట్టు. సో ఐ విల్ ట్రై టు టేక్ ఏ ట్యూటోరియల్ ఆన్ దట్. ఏం లేదు, అది స్ట్రక్చర్డ్ క్రియేట్ చేసిద్ది అనమాట. ఫ్రమ్ డాట్ ఎన్వి. ఓకే, ఫ్రమ్ లాంగ్చైన్ చాట్ ఓపెన్ అయ్యాం. క్లాస్ ఇది ఇక్కడ మనం ఇన్పుట్ టైప్ ఇస్తాం అనమాట. ఇన్పుట్ మోడల్ టాపిక్. ఓకే, టాపిక్ డెఫినేషన్, అడ్వాంటేజెస్. సో ఇది మల్టిపుల్ రావాలన్నమాట. ఇక్కడ స్ట్రింగ్ లిస్ట్ అని పెట్టేసి స్ట్రింగ్ అని పెడదాం. ఓకే, లిస్ట్ అని స్ట్రింగ్ అని పెట్టేద్దాం. నెక్స్ట్ ఎల్ఎల్ఎం, తర్వాత స్ట్రక్చర్డ్ ఇన్పుట్ కాదు, స్ట్రక్చర్డ్ ఎల్ఎల్ఎం అని పెడుతున్నాం. ఈ స్ట్రక్చర్ అవుట్పుట్. సో ఇన్పుట్ మోడల్ పెట్టేసేయండి. ఓకే, రెస్పాన్స్. సో మనం ఏంటంటే మల్టిపుల్ వేస్లో మనం వీటితో లైక్ కాల్ చేయొచ్చు అనమాట. ఓకేనా, మల్టిపుల్ వేస్లో తీసుకొచ్చుకోవచ్చు. సో ఏదో ఎర్రర్ వచ్చేసింది. సో ఓకే, వేరే ట్రై చేద్దాం మోడల్. ఈ మోడల్ పనిచేయదంట. సో లెట్ మీ ట్రై విత్ మినీ. ఓకే, మీ గాట్ ఇట్. చూసారా, టాపిక్ ఫ్యూచర్ ఆఫ్ ఏఐ, డెఫినేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిఫర్స్ టు అది ఇది అని వచ్చేసింది. నెక్స్ట్ తర్వాత అడ్వాంటేజెస్, ఎన్హాన్స్మెంట్ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ ఇండస్ట్రీస్ అని చెప్పి మల్టిపుల్ లిస్ట్లో వచ్చేసింది. చూసారా, సో ఇలా అనమాట. సో మళ్ళీ చూపిస్తున్నాను. ఓకే, సో ఇలాగా మంచిగా మనకి ప్రిట్టి ప్రింట్ అని ఒకటి ఉండాలి. ప్రిట్టి ప్రింట్ అని వర్కౌట్ ఏం చూద్దాం, ఎందుకంటే డిక్షనరీలా ప్రింట్ అయింది అనుకోండి. వర్కౌట్ ట్రై చేద్దాం. ఓకే, అవదనమాట. ప్రిట్టి ప్రింటర్ నీడ్ టు బి ఇన్స్టాల్ అనుకుంటా. ఒకసారి చెక్ చేస్తాను.
Okay. So no, it's not printing. Okay, no issue. So this is the output. Okay, so మనకి ఇక్కడ ఏంటంటే టాపిక్ అండ్ టాపిక్ ఉంది అండ్ ఏమేమి అడిగాము ఇక్కడ డెఫినేషన్ ఎక్కడ ఉండాలి డెఫినేషన్. ఓకే, డెఫినేషన్ తర్వాత అడ్వాంటేజెస్. ఓకే, వీ గాట్ ఆల్ ద థింగ్స్ విత్ స్ట్రక్చర్డ్ అండ్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ సపరేట్ కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి దీంట్లో సపోజ్ టాపిక్ కావాలనుకున్నా. ఓకే, టాపిక్ కావాలనుకున్నా. Input models is not subscript. Okay, so let me check once. ఓకే, మనకి ఇట్లా చూసారా, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ లుకింగ్. ఓకే, ఇక్కడ చూసారా మీరు నీట్గా టాపిక్ ఇప్పుడు దీని నుంచి తీసుకోవచ్చు అనమాట. సో దీని నుంచి మనం డెఫినేషను, ఓకే, ఇక్కడ నుంచి మనం అడ్వాంటేజెస్. సో దిస్ ఈజ్ సూపర్. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ యాక్చువల్లీ. ఇక్కడ మీకు ఈజీగా కనిపిస్తుంది. ఓకే, ఇలా 3 వేస్లో ఇచ్చేసిద్ది అనమాట. 3 వేస్లో మీకు ఇచ్చేసిద్ది. ఓకే, యా, దిస్ ఈజ్ వాట్. సో ఇప్పుడు మీరు ఒకవేళ ఈ డిక్షనరీని డిక్షనరీ ఈజ్ ఈక్వల్ టు రెస్పాన్స్ డాట్ డిక్ట్లో పెట్టి ప్రింట్ డిక్షనరీ డాట్ కీస్. ఓకే, లేకపోతే ఈ డిక్షనరీలోనే ఏమన్నా టాపిక్. ఓకే, ఇప్పుడు ట్రై చేద్దాం వస్తుందో రాదో. సో ఇక్కడ మనకి టాపిక్ వచ్చిందే, ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ అని చెప్పి టాపిక్ వచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి మంచిగా వచ్చేసింది. దట్ ఈజ్ వాట్. ఓకే, ఇది లైక్ ఇలా అనమాట. సో మల్టిపుల్ టాపిక్స్, సో మల్టిపుల్ వేస్లో మనం వర్క్ చేయవచ్చు. యా, సో లెసన్ 6 ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే మనం ఓన్గా ఒక టూల్ బిల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, ఒక టూల్ బిల్డ్ చేయడానికి. టూల్స్ అంటే తెలుసారా, ఇప్పుడు మీకు నేను ఒక పని ఇచ్చాను అనుకోండి, పని ఇచ్చి జస్ట్ ఆ పని చేయమన్నాను అనుకోండి, లేకపోతే ఒక మట్టి కుప్ప ఉందనుకోండి. మట్టి కుప్ప అంటే లైక్ ఒక ఇసుక కుప్ప కానీ మట్టి కుప్ప కానీ ఉంది మీ ఇంటి దగ్గర. సో మీ డాడీ ఏం చెప్పారంటే అదంతా తీసేసి వేరే ప్లేస్లో పెట్టమన్నారు అనుకోండి. మీరు ఇట్లా బేర్ హ్యాండ్స్ ఉంటాయి కదా, దోశల్లో పట్టుకొని తీసుకొని పోయి పక్కన పడేస్తుంటే చాలా టైం పట్టిద్ది. ఓకే, చాలా టైం పట్టిద్ది, మీకు మంచి రిసోర్స్ ఉండవు, ఆప్టిమైజ్ అంటే సో గుడ్ వే ఆఫ్ వర్కింగ్ అనేది ఉండదు. సో ఈ టైంలో ఏంటంటే మీకు ఒక ప్రొడక్టివ్ టైప్ ఆఫ్ థింగ్స్ కావాలి. ఏం చేస్తారు, ఒక పెద్ద ట్రక్ ఇచ్చి ఒక పెద్ద క్రేన్ ఇచ్చి పడేయమంటే వన్ డే 2 days పట్టేది 1 hourలో హాఫ్ అన్ అవర్లో చేసేస్తారు వర్క్. సో అలాగే టూల్స్, వాటిని మనం టూల్స్ అంటాం అనమాట. ఓకే, సో మనం వేరే వాడే హెల్ప్ తీసుకుంటాం. సేమ్ అదేవిధంగా మనం కూడా టూల్స్ బిల్డ్ చేయవచ్చు దీంట్లో. ఓకేనా, సో లెసన్ 6. సో ఇక్కడ టూల్స్ ఎందుకు ఉపయోగపడుద్ది, ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు, మీరు ఒక LLM ఏజెంట్ రాశారు, అది ఇంటర్నెట్లో ఉంది, అది సెర్చ్ చేసి తీసుకొని రావాలి. ఆ టైంలో టూల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంటర్నెట్కి వెళ్తుంది, సెర్చ్ చేసి టూల్స్కి వస్తుంది అనమాట అట్లా. ఓకే, LangChain core డాట్ టూల్స్ ఇంపోర్ట్ టూల్. ఏం లేదు, టూల్కి జస్ట్ @ పెట్టేసి టూల్ అని పెట్టేసి ఎంటర్ కొట్టేస్తే డెఫ్. ఓకే, డెఫ్ ఏమని పెడదాం, స్క్వేర్. జస్ట్ ఇప్పుడు బేసిక్ పెడతాను, నెక్స్ట్ ఇంప్రూవ్ చేసుకుందాం. ఓకే, సో ఇది కూడా ఉండాలండి. ఓకే, ఇది పక్కాగా ఉండాలి. రిటర్న్ ద స్క్వేర్ ఆఫ్ ద నెంబర్ అని ప్రింట్ 5. ఓకే, ఇది ఒక టూల్ ఇప్పుడు. ఓకేనా, దీనికి ఎట్లా వచ్చింది. ఓకే, దీన్ని ఇప్పుడు రన్ చేద్దాం. సో లెసన్ what is there.
So input should be valid dictionary or instance of numbers. Validation error for square. ఏముంది ఇక్కడ validation error? Number into return integer కదా. Let me remove this. Remove this tag. Should work actually, but why it was doing another? So let me check once. Okay, why we are getting this issue? So pydantic. So this issue should not be common. Okay, so positional argument input ఇదా ఇలా మనం అన్నిటికి ఇదే చేసాం, ఇప్పుడు మర్చిపోయాం. ఓకే సో అన్నిట్లో చేసాం కానీ ఇక్కడ మర్చిపోయాం. దట్స్ మై బ్యాడ్. ఓకే యా. సో ఏంటంటే మనకి ఏంటంటే జస్ట్ ఇంకొక ఇప్పటిదాకా అన్నిట్లో ఇక్కడ చేసాం కదా, సో సేమ్ అదే విధంగా చేయాలి. బట్ వీ ఫర్గాట్ ఇట్, మిస్టేక్. సో ఇక్కడ ఒక 10 పెట్టామనుకోండి, 10 స్క్వేర్ వస్తుంది, 10 స్క్వేర్ వస్తుంది అట్లా. సో ఇది ఒక టూల్ అనమాట. ఓకే, సో ఇదే విధంగా మనకి ఇదేంటంటే మనం క్రియేట్ చేసుకున్న టూల్. ఇప్పుడు మనకి ఇన్బిల్ట్ టూల్స్ ఉంటాయి. ఓకేనా, lesson 7.5 ఇన్బిల్ట్ టూల్స్ అనమాట. ఫ్రమ్ LangChain community dot tools info DuckDuckGo search run. ఓకే, ఇది ఇన్బిల్ట్ టూల్ సెర్చ్ చేసుకోవడానికి ఏదన్నా. సో ఇప్పుడు రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఇంటూ రిజల్ట్. సో ఇదేం చేసిద్ది అంటే ఇంటర్నెట్కి వెళ్ళి పోయి సెర్చ్ చేసుకుని వచ్చింది. ఓకే ఓకే ఇది పిప్ ఇన్స్టాల్ చేయాలంట. ఓకే యూవి పిప్ అంటే ఏదో మిస్ అయి ఉంటుంది. DDGS ఆ బ్రౌజర్కి సంబంధించింది ఏదో మిస్ అయి ఉంటుంది. లెట్స్ డూ నౌ. ఇట్స్ గోయింగ్ టు ఇంటర్నెట్ అండ్ ట్రయింగ్ టు సర్చ్ ఇట్ అండ్ విల్ గెట్ ఇట్. వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ AI అని చెప్పి ఫ్రమ్ LangChain. సి 18th February 2026 AI ఈజ్ ఆల్రెడీ ట్రాన్స్ఫార్మింగ్ 14th November 2025. సో మనకి ఇదంతా ఇచ్చేస్తుంది. ఓకేనా, చూసారా మొత్తం మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో ఏమన్నా అడుగుదాం, వాట్ ఈజ్ టుడేస్ న్యూస్ ఆన్ AI విత్ డేట్. సో ఈరోజు న్యూస్ ఏందో అడుగుతున్నాం AI గురించి. 1 day ago ఎక్స్క్లూజివ్ న్యూస్ చూసారా, June 20 ఇస్తుంది. డేట్ అండ్ అనలిటిక్స్ లైక్ మొత్తం ఇంకా 1 day ago June 28. ఈరోజు ఎన్నో తారీఖు, June 29 కదా, ఇది 28 ఇది June 28 న్యూస్. ఇది 2 hours ago ఇది. సో మైట్ బి లైక్ ఈ సర్వర్ ఎక్కడ రన్ అవుతుంది, సమ్ యూఎస్లోనో ఎక్కడో రన్ అవుతుంది కాబట్టి ఆ సర్వర్ బట్టి టైం వస్తుంది అనమాట మనకి.
ఓకే, డోంట్ థింక్ లైక్ మనం ఇండియాలో ఉన్నాం 29th అని అట్లా అనుకోకండి. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ద సర్వర్, లైక్ టైమ్ జోన్స్ అని ఉంటాయి కదా, వాటిని డిపెండ్ చేసుకొని మనకి డేట్ అండ్ టైమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇలాగా మనం ఎక్స్టర్నల్ టూల్స్ వాడుకొని వాటి నుంచి కూడా రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం వికీపీడియా కూడా ఇందాక ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. సో లెసన్ 8.5. సో ఫ్రమ్ langchain underscore community dot tools import wikipedia query run from langchain community dot utils import wikipedia wrapper. Okay, wiki is equal to wikipedia query run API wrapper is equal to wikipedia API wrapper. ఓకే, సో ఇదేంటంటే వికీపీడియాది అనమాట. రిజల్ట్ is equal to wikipedia dot invoke. Okay, invoke topic at a. ఓకే, జస్ట్ ఇట్లా పెడదాం, ప్రింట్ రిజల్ట్. lesson 8. సో value topic type dict type in C. సో give correct result. Okay, so wikipedia dot cluster. Let me search for. Okay, it will work now. Yeah, we got it. So Cloud AI is a series of large language models. సో మనం ఏఐ గురించి ఎతికితే వచ్చింది, ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నిట్లో గురించి ఎతికితే. ఓకే, సో ఇట్లా అనమాట. సో ఇవి జస్ట్ లైక్ ఎలా పనిచేస్తాయి అంటే, సో ఇలా వెబ్సైట్లోకి వెళ్ళి అంటే వికీలోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని తీసుకొస్తాయి అన్నమాట. ఓకేనా, సో అది తర్వాత సో వీటన్నిటిని ఉపయోగించుకొని ఒక చిన్న రీసెర్చ్ టైప్ ఆఫ్ అసిస్టెంట్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకేనా, సో మనం ఒక టాపిక్ ఎంటర్ చేస్తే దాని మీద రీసెర్చ్ చేసి తీసుకొస్తుంది అనమాట. ఓకేనా, తర్వాత ఏం చేద్దాం అంటే ఇన్ ఫ్యూచర్లో మనకి మంచిగా ఒక లైక్ మంచిగా ఒక రియల్ టైమ్ థింగ్ అయితే క్రియేట్ చేద్దాం, లైక్ ఏ ఏజెంట్స్ టైప్ ఆఫ్ థింగ్. సో దానికి కూడా నెక్స్ట్ ట్యూటోరియల్లో చెప్తాను. ఓకే, lesson 9 ఫస్ట్ ఇది ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే, ఫ్రమ్ డాట్ ఇన్
import .env LangChain community dot utilities wiki API wrapper. Okay, dot chat open ఇప్పుడు దాకా వచ్చింది. ఓకే, దానివల్ల మనం ఎక్కువ తప్పులు చేసాం కూడా. సో మోడల్ ఈజ్ ఈక్వల్ టు GPT 4.1 మినీ. ఓకే, ఇప్పుడు ఇది వాడతాను. వికీ ఈజ్ ఈక్వల్ టు పీడియా క్వైరీ API wrapper is equal to Wikipedia API wrapper. ఓకే, తర్వాత టాపిక్ ఈక్వల్ టు ఇన్పుట్ మన యూజర్ నుంచి తీసుకుందాం. ఎంటర్ ది టాపిక్. ఓకే, ఎంటర్ ది టాపిక్. సో నెక్స్ట్, so wiki data is equal to wiki dot invoke query equal to topic. సో wiki data వచ్చేసింది. సో prompt chat prompt template dot from template create simple notes. ఓకే, సో దీనికి మనం డేటా అయితే పంపిస్తాం అనమాట. ఆ డేటా మనకి వికీ నుంచి వస్తుంది. ఓకే, చైన్ ఈజ్ ఈక్వల్ టు ప్రాంప్ట్ ఏంటంటే వికీ నుంచి ఒక ఇన్పుట్ వస్తుంది. సో దాని నుంచి ఏం చేస్తామంటే మనం సో దాంట్లోకి పంపిస్తాం అనమాట అంటే మన ఇన్పుట్. సో అది తీసుకెళ్ళి దానికి నిదానంగా దానికి నీట్గా ఒక డేటా అయితే క్రియేట్ చేసుకున్నాం. ఐ మీన్ లైక్ నోట్స్ లాగా అనమాట, సింపుల్ నోట్స్. మనం అడిగే క్వశ్చన్కి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని దానికి ఒక సింపుల్ నోట్స్ తీసుకొస్తుంది అంతే. ఓకే, మేక్ ఇట్ లైక్ డేటా ఈజ్ ఈక్వల్ టు వికీ డేటా. ఓకేనా, సో ప్రింట్ రెస్పాన్స్ dot content. Oh shit. Topic what is chat GPT and how. Okay, what is chat GPT? That's it.
expecting line 1 column 1. Oh yeah, give it right. P dot in query है కదా. ఎందుకు ఏమి వస్తుంది? JSON డికోడ్ ఎర్రర్ అంట. ఎక్కడ వస్తుంది ఎర్రర్? వికీపీడియా టాపిక్ వాట్ ఈస్ ChatGPT. ఓకే, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. జస్ట్ ChatGPT అని ఎందుకంటే మనం పెద్ద బార్ లైన్ పెట్టాం కదా, అది కుదరదు అనుకుంటా. ఓకే, యా వి గాట్ ఇట్. ఎందుకంటే నార్మల్గా వికీపీడియాలో మనం ఒక వర్డ్తోనే సెర్చ్ చేస్తాం కదా, నేను పెద్ద టెక్స్ట్ ఇస్తున్నాను, సో ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే, సింపుల్ నోట్స్లో ChatGPT AI చాట్బోట్ బై OpenAI రిలీజ్డ్ 2022 దాని గురించి మొత్తం ఇచ్చింది. ఓకేనా, సో ఇంత నీట్గా ఇచ్చేసింది చూసారా. సో దిస్ ఈస్ స్మాల్ రీసెర్చ్ ఏజెంట్ అనుకోండి. ఓకే, సో దీన్ని ఇంకొంచెం డెప్త్గా తీసుకెళ్దామంటే దానికి మనం సెర్చ్ కూడా వాడచ్చు అనమాట. ఓకే, సో షల్ వి గో, యా లెట్స్ గో. ఎందుకు? ఓకే, బాగుంటుంది. ఓకే, ఇట్ షుడ్ బి లైక్ మీకు లైక్ స్టూడెంట్గా అయితే మీకు చాలా ఉపయోగపడుద్ది. ఫ్రమ్ ఇవన్నీ మళ్ళీ రాయలేనండి. ఓకే, జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే, చాలా టైమ్స్ రాశాను. ఓకే, కాపీ పేస్ట్ LLM is equal to chat OpenAI model is equal to GPT 4.1 mini. DuckDuckGo DuckDuckGo ఇన్పుట్ చేయాలి కదా. టూల్స్ నుంచి DuckDuckGo సర్చ్ రన్ తీసేద్దాం అవసరం, ఎందుకంటే ఇప్పుడు మనం వికీ వాడట్లా, DuckDuckGo వాడుతున్నాం, ఇంటర్నెట్. ఓకే, టాపిక్ ఈజ్ ఈక్వల్ టు ఇంపోర్ట్ రీసెర్చ్ టాపిక్. ఏం రీసెర్చ్ చేయాలనుకుంటున్నారు దాని మీద ఒక టాపిక్. అండ్ search result is equal to search dot invoke query topic. ఓకే, ట్రై చేద్దాం, డిఫరెంట్ వేస్లో ట్రై చేయాలి. ఓకే, prompt is equal to chat from the template dot from template. ఓకే, ఫ్రమ్ మెసేజెస్ ఫ్రమ్ టెంప్లెట్ అని రెండు ఫంక్షన్స్ వాడుతున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే మెసేజెస్ అంటే ఏంటంటే మల్టిపుల్ లైక్ వాళ్ళు ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఇంకా ప్రాంప్ట్ ఇచ్చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ యూజ్డ్ అనమాట. ఎందుకంటే లైక్ రియల్ టైంలో ఇది బాగా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, రీసెర్చ్ అసిస్టెంట్ టాపిక్ search result search result తర్వాత రైట్ one introduction, second advantages, third disadvantages,
one closes fourth future summer. Okay, so next chain is equal to prompt first ఉంటుంది. ఓకే, ఏం గుర్తుపెట్టుకోండి, ప్రాంప్ట్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత ఎల్ఎల్ఎం ఉంటుంది, తర్వాత ఏమైనా అవుట్పుట్ పార్సల్ ఉంటే అవుట్పుట్ పార్సల్స్ ఉంటుంది. తర్వాత చైన్ డాట్ ఇన్వోక్. ఓకే, ఈ ఇన్వోక్లో మనం మల్టిపుల్ ఇచ్చుకుంటాం అన్నమాట. ఫస్ట్ టాపిక్, ఎందుకంటే మనం పైన ఇచ్చాం టాపిక్ కాబట్టి ఫస్ట్ టాపిక్ పైన నుంచి టాపిక్ వస్తుంది. తర్వాత రిజల్ట్, పైన నుంచి సెర్చ్ రిజల్ట్ వస్తుంది. ఈ రెండు ఇచ్చేసిన తర్వాత ప్రింట్, ప్రింట్ వాడదాం. రెస్పాన్స్ డాట్ కంటెంట్. ఓకే, లెట్స్ రన్ దిస్ లెసన్ 10. ఇందాక ఏంటంటే జస్ట్ వికీలోకి వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇందా జస్ట్ ఒక వర్డ్తో ట్రై చేసాం కదా, ఇప్పుడు నార్మల్గా అన్నిటితో ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ రిజల్ట్ అని పెట్టి ఇక్కడ రిజల్ట్ టాపిక్. ఓకే, సర్చ్ రిజల్ట్ అని పెట్టాను. థింక్ వి డిడ్ సంథింగ్ మిస్టేక్ ఇన్ సర్చ్ రిజల్ట్ దగ్గర మిస్టేక్ చేసాము. ఓకే, సో లెట్ మీ మేక్ ఇట్ సర్చ్ రిజల్ట్. సో ఇక్కడ రిజల్ట్ ఇట్లా పెట్టేసి ఓకే, అక్కడ మిస్టేక్ అయినట్టుంది. ఏ గురించి ఉందో జస్ట్ ట్రయల్. ఇవ్వండి, మనం చిన్న చిన్న తప్పులు చేస్తాం అంతే ఏ అంటే. ఓకే, గివ్. సో ఇంకా మంచిగా అడగాలనుకుంటే లెట్స్ రన్ అగైన్. వాట్ ఈస్ ఏఐ అండ్ వాట్ ఈస్ ఏఐ ఇన్ ఎడ్యుటెక్? వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఏఐ ఇన్ ఎడ్యుటెక్? సో మల్టిపుల్ ఇచ్చి అడిగాను ఆన్సర్ ఎలా వస్తుందో చూద్దాం. ఎందుకంటే అది సెర్చ్ ఇంజిన్ కదా, సో హౌ ఇట్ విల్ వర్క్ అనేది. ఇదివరకు మనం వికీ వాడుతున్నాం కదా, అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో అట్లా, సో ఇది ఓకేనా. ఇదంతా సర్టైన్లీ ద రీసెర్చ్ బేస్డ్ రిటన్ అప్ ఆన్ ద యూజ్ ఆఫ్ ఏఐ ఎడ్యుటెక్ ఫాలోయింగ్ ద రిక్వెస్టింగ్ స్ట్రక్చర్స్ దిస్ థింగ్స్. ఓకే, సో ఇవి 10 డిఫరెంట్ ఆఫ్ లెసన్స్ నేను చెప్పింది. సో మనకేమర్థమైంది, ఫస్ట్ ఎల్ఎల్ఎం అంటే ఎలా రాసుకోవాలి, సెర్చ్ టూల్స్ ఎలా యూస్ చేసుకోవాలి, అండ్ వాటిని ఎలా ఇన్వోక్ చేసుకోవాలి, అండ్ వాటి నుంచి రిజల్ట్ ఎలా తెచ్చుకోవాలి. ఓకే, వీ వర్క్డ్ ఏ లాట్. ఓకే, చాలా వాటి నుంచి మనం వర్క్ చేసి చాలా తీసుకొచ్చుకున్నాం. సో లైక్ మనం మల్టిపుల్ టాపిక్స్ అయితే కవర్ చేసాం. ఇక్కడ టూల్స్ కవర్ చేసాము, లైక్ చైన్స్ కవర్ చేసాము, సొంత టూల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వేరే టూల్స్ని ఎలా వాడుకోవాలి, ఇవన్నీ చేసాం అనమాట. సో ప్రజెంట్ అయితే నేనేమి ఏజెంట్స్ గురించి అయితే అసలు చెప్పలేదు మీకు. ఓకే, సో ఏజెంట్స్ గురించి కూడా నెక్స్ట్ దాంట్లో చెప్తాను. ఓకే, సో అక్కడ మీకు ఇంకా అంటే ఏజెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి అది ఇది అని చెప్పేసి, దాని తర్వాత మనం ఏం చేద్దామంటే ర్యాగ్ ఇలాంటి వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం, అన్నీ చేసుకుందాం. ఓకే, పక్కాగా ల్యాంగ్ స్మిత్ దాకా వెళ్ళిపోదాం. ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే, కొంచెం వీడియో లెంత్ అయి ఉండొచ్చు, బట్ చూసేయండి వీడియో అంతా. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బాయ్.